వెల్కమ్ టు అనంత హెల్త్. డైట్ ప్లాన్ అనేది ఒక వ్యక్తిగత ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడానికి రూపొందించిన పౌష్టికాహారం మరియు పానీయాల యొక్క సమన్వయం. ఇది బరువు తగ్గటం, బరువు పెరగటం, మజిల్స్ పెంచుకోవటం లేదా సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి లక్ష్యాల కోసం తయారు చేసుకున్నది. డైట్ ప్లాన్ రూపొందించడానికి సూచనలు: మొదటిది, లక్ష్యాలను నిర్ధారించుకోవాలి. బరువు తగ్గటం లేదా బరువు పెరగటం, మజిల్స్ పెంచుకోవటం, ఆహారపు అలవాట్లు మెరుగుపరచటం. రెండవది, నిత్య క్యాలరీ అవసరాలు తెలుసుకోండి. మీ వయస్సు, లింగం, బరువు, ఎత్తు మరియు శారీరక చురుకుదనం ఆధారంగా మీ రోజువారీ క్యాలరీ అవసరాలను అంచనా వేయండి. మూడవది, సమతుల ఆహారం. కార్బోహైడ్రేట్లు, గింజలు, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, చికెన్, చేపలు, గుడ్లు, పప్పులు, కొవ్వులు, ఆవకాడో, నువ్వులు, ఆలివ్ ఆయిల్, విటమిన్లు మరియు ఖనిజాలు, వివిధ రకాల పండ్లు, కూరగాయలు. నాలుగవది, భోజన పట్టిక తయారు చేసుకోవాలి. ప్రభాత భోజనం: ఓట్స్, ఫ్రూట్స్, గుడ్డు. మధ్యాహ్న భోజనం: గ్రీన్ సలాడ్, చికెన్ లేదా ఫిష్, బ్రౌన్ రైస్. సాయంత్రపు స్నాక్స్: నట్స్. రాత్రి భోజనం: గ్రీన్ వెజిటేబుల్స్, కినోవా, స్ప్రౌట్స్ తీసుకోవాలి. పానీయాలు: జలుబుగా ఉండే నీరు ఎక్కువగా తాగండి. షుగర్ లేని పానీయాలు, గ్రీన్ టీ, హెర్బల్ టీలు. భోజనం మానవ వనరులు మరియు సమయం. భోజనాల సమయాన్ని పాటించండి. ముఖ్యంగా తక్కువ మొత్తాదులో తరచుగా తినండి. 5 నుంచి 6 చిన్న భోజనాలు తీసుకోవాలి. 5 నుండి 6 సార్లు భోజనం తీసుకోవటంలో ఏమాత్రం తప్పులేదు, కానీ తీసుకునేటప్పుడు తక్కువగా తీసుకోవాలి. స్పెషల్ డైటరీ అవసరాలు: మానిటరింగ్ మరియు అనుసరణ. మీ ప్రోగ్రెస్ను నిరంతరం పరిశీలించడం, ఏ మార్పులు అవసరమో గుర్తించడం. డైట్ ప్లాన్ మొదలు పెట్టడానికి ముందు మీ డాక్టర్ లేదా డైటీషియన్ను సంప్రదించడం మంచిది. మీకు సరైన డైట్ పథకం రూపొందించడానికి వారు సహాయం చేస్తారు.